మే వృషభ రాశి వారికి 2026 కళాకారులకు చాలా బాగుంటుందండి. ఈ సంవత్సరం కళాకారులకు చాలా బాగుంటుంది. కానీ దూర ప్రయాణం చేసి మీ యొక్క గుర్తింపు అనేది మీకు లభిస్తూ ఉంది. రాజకీయ నాయకులకు ఈ సంవత్సరం చాలా వరకు కూడా బాగుంది. మీకు ఈ సంవత్సరం మొదట్లో బ్యాడ్ నేమ్ ఉన్న తర్వాత మీకు వచ్చేసి మంచి గుర్తింపు రావడం, మంచి వచ్చేసి పదవి రావడం మీకు జరుగుతుంది. వ్యవసాయదారులకు ఈ సంవత్సరము జూన్ వరకు వేసే పంటలో అంతగా అభివృద్ధి అనేది ఏముండదు, లబ్ధి ఏముండదు. జూన్ తర్వాత వేసే పంటల్లో మీకు మంచి ఆదాయం అనేది మీకు ఏర్పడుతూ ఉంది. చేసి వర్షాల వల్ల మీకు మీకు చేసి లబ్ధి పొందేదానికి ఆస్కారం కనబడతా ఉంది. వాహన యోగము ఈ సంవత్సరం రిపేర్లన్నీ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ సంవత్సరం మీకు ఆగస్ట్ తర్వాత వాహన యోగం ఏర్పడతా ఉంది. గృహయోగం కూడా మీకు ఆగస్ట్ తర్వాత మీకు గృహయోగము చేసి ఏర్పడతా ఉంది. అనుకుంటున్నారు వాహన యోగం, గృహయోగము అవన్నీ ఇప్పుడు కొద్దిగా అనుకూలం తక్కువగా ఉంది. తీసిన ఏదో ప్రాబ్లమ్స్లోనే ఉంటాయి. గృహం కట్టిన ప్రాబ్లమ్స్ వస్తాయి. అదేవిధంగా వచ్చేసి వాహనం తీసినా ఏదో సమస్యలు వస్తూ ఉంటాయి. అదే మీకు ఆగస్ట్ తర్వాత అయితే మీకు గృహము, వాహనము, భూమి యోగం అంతా కూడా మీకు ఈ యొక్క వాహనము, గృహము, భూమి ఇది కూడా మీకు వచ్చేసి ఎలా ఉంది అంటే ఆగస్ట్ తర్వాత బాగుంది. ఇప్పుడు ఎవరికైతే ఇబ్బందులు ఉన్నారో ఆ ఇబ్బందులు వాళ్ళు తొలగిపోతాయి. ఎవరైతే వచ్చేసి వాహనం కొనాలి, భూమి కొనాలి అనుకుంటారో అవి కూడా తీసి వీళ్ళకి జరుగుతాయి. సోదరి తోబుట్టువులతో మీ అక్కా చెల్లి అన్నదమ్ములతో ఎలా ఉంటుందంటే ప్రస్తుతానికి వాళ్ళకి అనుకూలంగా ఉంది. 2025 నుంచి 2025 సంవత్సరం నుంచే కూడా, పోయిన సంవత్సరం నుంచే కూడా మీ యొక్క తోబుట్టులకి కొద్దిగా చెప్పాలంటే అనుకూలంగా ఉంది. కొద్దిగా ఇప్పుడు అభివృద్ధిలో కూడా ఇంకా చేసే వాళ్ళు రాబోతారు. అభివృద్ధిలో కూడా వాళ్ళు మీ యొక్క తోబుట్టులు చేసి ఈ సంవత్సరం నుంచి కూడా వస్తారు. అదేవిధంగా వచ్చేసి వాళ్ళకి శుభకార్యాలు కూడా మీరు ఫాలో అవ్వడము, మీరు వాళ్ళతో ఫాలో అవ్వడము. ఈ మధ్యలో వృషభ రాశి వాళ్ళు తోబుట్టుల గురించి కొద్దిగా గ్యాప్ వచ్చి ఉన్నప్పటికీ ఈ 2025 సంవత్సరం నుంచి తోబుట్టులతో కొద్దిగా దగ్గర అవ్వడం అనేది చూపిస్తాను. కాబట్టి 2025, 2026లో మీ యొక్క అక్కా చెల్లి అన్నదమ్ములతో కొద్దిగా దగ్గర అయ్యేదానికి ఆస్కారం ఉంది. కలయికలు, సంబంధాలు ఏర్పడటం, ప్రయాణాలు చేయడము, శుభకార్యాలు పాల్గొనడం కూడా ఈ సంవత్సరము కూడా వచ్చేసి చూపిస్తాను. పోయిన సంవత్సరం జరిగింది, ఈ సంవత్సరం మీకు చూపిస్తాను. ప్రయాణము, సంతానం గురించి మరో వీడియో తెలియజేస్తాను.